శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 37వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా అవధూత విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వారి ఆశీర్వచనాలు కూడా అర్థిస్తూ ఇవాళ మనం లీలా వైభవంలోకి వెళుతున్నాం. నిత్యానందుల వారు సమర్థ రామదాస స్వామి వారి యొక్క సమయస్ఫూర్తిని, అనుగ్రహాన్ని సూచించి మరికొన్ని లీలలని వివరించారట. ఏమిటి వివరించారు? మహాత్ముల తాలూకా ప్రతి కదలికల అంతా కూడా అర్థవంతమై ఉంటుంది. ప్రతి వాక్యం శిష్యులని సంస్కరించడానికి మాత్రమే చేస్తూ ఉంటారు అని చెప్పారు. ఇక్కడ సద్భక్తుడు తన మనస్సునికి ఎలాగ ప్రీతి చెందుతుందో, ఎలాగ సంతృప్తి చెందుతుందో వస్తువును ముందుగా భగవదర్పణం చేసిన తర్వాతే మనం దాన్ని ఆరగించాలి అని శాస్త్ర విహితం. అదేవిధంగా సద్గురువు తాలూకా శిష్యుడు తన గురువుని భగవంతుడిగా భావించాలని, తనకు ప్రీతికరమైనటువంటి వస్తువు ఏదైనా సరే ముందు గురుదేవుడికి సమర్పించాలని, ఆ తర్వాతే తాను ఆరగించాలి అని గురుగీతలో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విషయం. అయితే ఈ నియమాన్ని సచ్చిష్యులు తప్పనిసరిగా పాటిస్తారు. శివాజీ మహారాజు నిజంగా తాను అనుభవిస్తున్నటువంటి భోగాలన్నీ కూడా సద్గురుదేవులైనటువంటి సమర్థ రామదాసుల వారికి సమర్పించాలి అని సంకల్పంతోనే మొదటి నుంచి వారిని అడవిలో నివసించవద్దు, ఏకాంతానికి భంగం వాటిల్లుతుంది విధంగానే భవన నిర్మాణం చేసి కావలసినటువంటి వసతులన్నీ ఏర్పరుస్తాను అని ప్రార్థించేవాడు. మీరు నగరంలో అయితే మీ తాలూకా ఏకాంతానికి భంగం కలుగుతుంది కాబట్టి మీకు కోరుకున్నటువంటి ప్రదేశంలో నేను భవనాన్ని కట్టి ఇస్తాను అని వేడుకున్నాడు. కానీ సర్వతంత్ర స్వతంత్రులైనటువంటి సమర్థులకి ఇది సమ్మతమే ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. చాలా కాలానికి ఎట్టకేలకి సజ్జనగడలో ఉండడానికి సమ్మతించారు. బతిమాలగా రాజా శివాజీ మహారాజు మాత్రం ప్రతి వస్తువుని గురుప్రసాదితమనే భావంతో స్వీకరించడం అలవాటు చేసుకున్నాడు. అయినా వారి మనస్సులో సమర్పించి తర్వాత స్వీకరించేవారు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మేలి రకం మామిడి పండ్లు, గోవా మామిడి పండు అంటే చాలా ప్రసిద్ధి. శివాజీ మహారాజు వారికి ఎవరో సమర్పిస్తే అది దిమానంలో రాణిగారికి పంపించబడ్డాయి. రాజకార్యాలన్నీ చక్కబెట్టుకుని రాజావారి అంతఃపురానికి చేరుకునేసరికి రాత్రి అయిపోయింది, చాలా పొద్దుపోయింది. రాణిగారు రాజుగారి రాక కోసం మామిడి పండ్ల రసంతో వేచి చూస్తున్నది మహాతల్లి రాణిగారు. శివాజీ మహారాజు పక్క మీదకి వెళుతూ ఉండగానే రాణిగారి పండ్ల రసాన్ని ఈ పాత్రను చేతికిస్తూ ఇది చాలా రుచికరమైనటువంటి గోవా మామిడి పండ్ల రసం అని వివరించిందట. వెంటనే శివాజీ మహారాజుకి తన గురుదేవులు సమర్థులు వెంటనే స్ఫురణకి రాగానే, ఈ పండ్ల రసాన్ని ఆ గురుదేవులకు తాగకుండా నేను ఎలా స్వీకరిస్తాను? హే గురునాథ, తమను నాకు ఇటువంటి పరీక్షలు పెడుతున్నారు, ఇది నీకు భావ్యమా? తమల దయతో లభిస్తున్నటువంటి ఈ పదార్థాన్ని తమకి పెట్టకుండా తినడం నాకు మనసుకు అంగీకరించడం లేదు అని ఆ పాత్రను చేతిలో పట్టుకుని ఆ రాత్రి సమయంలో గురుదేవులు ఎక్కడ ఉన్నారో, నా అదృష్టం కొద్దీ ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అని భావిస్తూ ఉండగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయట. ఇంతలో సమర్థుల వారి తాలూకా కంఠధ్వని వినపడించింది. ఒరే నాయనా శివాజీ, ఒక్కసారి తలుపు తీయరా అని వినిపించగానే పరిగెట్టి వెళ్ళి అంతఃపుర శయ్యాగారపు ద్వారాన్ని వెంటనే తీశారు. ఆశ్చర్యం! సాక్షాత్తు సమర్థుల వారే గురుదేవులు శివాజీ పాదపద్మ. వెంటనే గురుదేవుల వారికి పాదపద్మాలకు నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి ఆహ్వానించి ఆసీనం చేయించాడు. అంటే చూడండి, సమర్థుల వారి దివ్య చరణార విందాలపై వాలిపోయాడు. రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా నమస్కారం చేశారు. సమర్థుల వారు అన్నారు, ఒరే ఏమిట్రా, ఎందుకురా నన్ను పిలిచేవు? ఈ వేళప్పుడు ఇంత రాత్రప్పుడు నీకు అవసరమురా అని ప్రశ్నిస్తే,
వారి దర్శనంతో అప్పటి వరకు రాజావారిలో ఉన్నటువంటి సంకల్పాలన్నీ గాలిలో దూదిపింజలు ఎగిరినట్లు ఎగిరిపోయి నిశ్చేష్టుడయ్యాడు, ఆశ్చర్యపోయాడు. అందులకే గురుదేవులు చెప్పారు, కలవరపడి రాజు గురుదేవ్ ఏమీ లేదు, కలవరపడ్డాడు. ఈ మామిడి పళ్ళ రసం ఎంతో మధురమైనది, మీరు స్వీకరిస్తారని అంటూ ఈ మామిడి పళ్ళు తాలూకా గిన్నెని చేతికి అందించాడు గురుదేవులకి, రామదాసుల వారికి, సమర్థుల వారికి. రాణి గారు ఆశ్చర్యపోయి చూస్తూ, నాదా, గురుదేవులు వారికి వేరే పాత్రలో తెస్తాను అని అంటూ ఉండగా సమర్థుల వారు చిరునవ్వులు చిందిస్తూ, నీ భర్త ఈ పాత్రలోని రసాన్ని నేను రాకముందే నాకు అర్పించేశాడు, ఇదే చాలు అంటూనే కొంత రసాన్ని తాగి, మామిడి పళ్ళ రసాన్ని తాగి కొంత రసాన్ని మిగిల్చి, ఇదిగోరా ప్రసాదం తీసుకో అనేసి సమర్థుల వారు శివాజీ గారికి ఇచ్చారు. మరుక్షణం లేచి, నేను వెళ్ళి వస్తానురా అనగానే, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతారు గురుదేవా, ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి అని ప్రార్థనాపూర్వకంగా అంటూ ఉంటే సమర్థుల వారు నవ్వి, నేను వచ్చిన పని అయిపోయిందిరా, ఇంకెందుకు ఇక్కడికి అంటూ వెంటనే బయటికి వెళ్ళిపోయారు. శివాజీ మహారాజు గురుదేవులు వారికి అడ్డు చెప్పక, మహారాజు గారు, అయ్యా ఆగండి, దివిటీలేనా నేను రానియండి, మీకు కూడా కొంత చీకటిగా ఉంది అంటూ శివాజీ మహారాజు గురుదేవుల్ని వారిస్తున్నాడు. సమర్థులు వారు, అవన్నీ నాకెందుకురా, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అంటూ రాజుగారి చెయ్యి పట్టుకుని కోట గోడ వరకు తీసుకొచ్చి, తర్వాత గోడపైకి ఎగిరి మెరుపు లాంటి కాంతితో ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటే రాజాగారు ఆ కాంతిపుంజాన్ని చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయి కొంతసేపు ఉండి తిరిగి వచ్చి వారు త్రాగగా మిగిలినటువంటి మామిడిపళ్ళ రసాన్ని రాణిగారు సేవించింది. తాను ప్రసాదంగా తీసుకున్నది మహాతల్లి. సద్గురువుల తాలూకా లీలలను మననం చేసుకుంటూ వారికి సాధ్యాసాధ్యాలు లేవు. ఇటువంటి సద్గురువు నాకు లభించడం ఎన్నో జన్మజన్మల పుణ్యఫలమని శివాజీ మహారాజా రాత్రంతా తలుచుకుని నిద్రపోయాడు. నిత్యానందుల వారు సమర్థుల వారి తాలూకా ఘనమైనటువంటి ప్రభావం గురించి చెప్పి ఆనందం పడుతూ ఉంటే విద్యాసాగరుడు అడిగాడు, నిజంగా సమర్థుల వారి లీలల అనూహ్యాలు వారంతటి మన దేశంలో మరికొందరు ఉద్భవించి ఉన్నట్లయితే భారతదేశం ఆనాడే స్వతంత్రాన్ని సంతరించుకొని ఉండేదేమో అనిపిస్తున్నది. శివాజీ మహారాజు వారికి బలమైనటువంటి వెండుదండలుగా సమర్థుల వారు నిలబడటం నిజంగానే మహారాష్ట్ర ప్రజలు అదృష్టానికి ఎంతో నోచుకున్నారు. ఇది నిజంగా అదృష్టవంతులనే చెప్పక తప్పదు. చాలామంది సాధువులైన వారు దేశ స్థితిగతులు ప్రజలని, రాజులని, అధికారులని శాసించగలిగి ఉన్నప్పటికీ వారిని ఉపేక్షించి తమ దారిన తాము మోక్ష మార్గం కావాలని వెళ్ళిపోతూ ఉంటారు. సర్వాన్ని విడిచిపెట్టి మోక్షమనే వాళ్ళు భావిస్తారు, మోక్షాన్ని కోరుకుంటారు. అలాగే సమర్థుల వారు మాత్రం దేశ రక్షణ కోసం వారి శక్తియుక్తులను వినియోగించారు. సమర్థుల వారికి ఆకాశగమనం వంటి అనిమాది సిద్ధులు ఉన్నప్పటికీ ఎప్పుడో తప్ప ఎప్పుడూ ప్రయోగించేవారు కారు. కాబట్టి నాయన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఈ అష్టాదశ సిద్ధుల గురించి, వాడిని పొందే విధానాల గురించి బోధించినట్లు ఏకనాథ భాగవతంలో చెప్పబడి ఉన్నది. అంటే ప్రపంచంలో ఉంటూ అద్వైతం ఎలా అనుభవంలో మానవుడు పొందగలడు అనే సందేహాన్ని వెలిబుచ్చితే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ప్రపంచంలో మానవుడిగా పుట్టినటువంటి జీవుడే నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే ఆత్మ సర్వదా భిన్నమైనది, ఆత్మ సాక్షీభూతమై ఉంటుంది. జీవుడనే భావంతో ప్రపంచ వ్యవహారం నడుస్తుంది. కానీ జీవుడు జీవభావాలైనటువంటి సుఖదుఖాది ద్వంద్వాల నుంచి బయటకు వచ్చి జీవుడే ఆత్మ అని వ్యవహరించబడతాడు అక్కడ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ మనకి ధారణ యోగంలో ప్రసిద్ధిగాంచినటువంటి యోగులు 18 సిద్ధులుగా వాటిని వర్ణించారు. అవి ఏమిటి? అవి అణిమ, మహిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ, కామావసాయిత అనేటువంటివి. వీటిలో మొదటి 3 శరీరానికి సంబంధించినవి. అంటే శరీరాన్ని సూక్ష్మరూపంగాను, మహారూపంగాను, లఘురూపంగాను మార్చుకునేటువంటి సిద్ధులు ఇవి. ప్రాప్తి అనేది ఇంద్రియాది దేవతలకి సంబంధించినటువంటిది. ప్రాకామ్యము అంటే లౌకిక పారలౌకిక పదార్థాలను యథేచ్ఛగా అనుభవించడానికి కావలసినటువంటిది. ఈసిత్వము అంటే శక్తి సముదాయానికి ప్రేరణ కలిగించే సిద్ధి.
వసిత్వము అంటే విషయాలని ప్రవర్తించున్నప్పటికీ కూడా దేని యందు కూడా ఆసక్తి చూపించకుండా మనస్సుని నియంత్రించుకుని దాన్ని వశించుకోవడమే సిద్ధి. కామావసాయత, సిద్ధి అంటే తాను కోరినటువంటి సుఖాలని అనుభవించగలిగినటువంటి సామర్థ్యం. ఇవన్నీ నా ప్రసాదాలే. యోగి వీటిని ఉపయోగించుకున్నను దోషం లేదు, కానీ వీటితో ఇతరులకు మాత్రం కీడు చేస్తే మాత్రం రౌరవాది నరకాలు పొందవలసి ఉంటుంది. అహంభావం అతిశయాలు చూపించకుండా ఉన్నంత వరకు ఇతనికి సత్కీర్తి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. మిగిలిన 10 సిద్ధుల గురించి ఇప్పుడు చెప్తాను విను. ఏమిటి? అనూర్మిమంతం, క్షుత్పిపాసలు, శోకమోహాలు, జరామరణాలు అనే షడుర్ములు. అంటే ఈ షడుర్ములు లేకుండా బ్రతకగలడు, అంటే ఆకలి దప్పికల నుంచి అతీతుడు అవుతాడు. శోకానికి కుంగడు, ఆనందానికి పొంగడు. వృద్ధాప్య భావన యందు మృత్యువుని అధిగమిస్తూ అంటే అమృతత్వాన్ని పొందుతాడు. ఇవన్నీ సాధించడానికి ఒక సిద్ధి. 2వది దూరదర్శనం, 3వది దూరశ్రవణం, 4వది దూరగమనం, 5వది కామరూపధరణం, 6వది పరకాయ ప్రవేశం, 7వది స్వచ్ఛందమరణం, 8వది దేవానాం సహక్రీడానుదర్శనం, 9వది సంకల్పసిద్ధి, 10వది అప్రతిహత ఆదేశం అనేటువంటి 10 సిద్ధులు ఇవి. ఇవన్నీ గుణజాత సిద్ధులు. ఇవి కాక మరొక 5 సిద్ధులు ఉన్నాయి. అవి ఏమిటివి? త్రికాలజ్ఞత్వము, శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత్వము, పరచిత్తాది విషయక జ్ఞానము, ఎదుటివారి తాలూకా మనస్సులో భావాన్ని తెలుసుకోవడం. 4వది అగ్ని సూర్య జల విషాది ప్రభావ స్తంభనం. 5వది అపరాజయము. ఈ 5 నిషేధ సిద్ధులని మోక్షగాములైనటువంటి యోగుల తాలూకా ఉద్దేశం. అది నా అభిమతము అని ఉద్ధవ అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటివి ఇవి. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భూత రూప ఉపాధిలో నన్ను ధారణ చేయడం ద్వారా సాధకుడు అణిమాసిద్ధిని పొందుతాడు. మహత్తత్వ రూపంలో నన్ను ధ్యానధారణ చేసే సాధకుడు మహిమాసిద్ధిని పొందుతాడు. వాయువు, జలము, పృథ్వీ అనేటువంటి మొదలైనటువంటి 4 భూతాలలోనే నన్ను ధారణ చేసే యోగికి లగిమా సిద్ధి లభిస్తుంది. సాత్విక అహంకార రూపంలో నన్ను ధారణ చేయడం వలన ఆ యోగికి ప్రాప్తి సిద్ధి లభిస్తుంది. మహత్తత్వ ఉపాధి రూపంలో ధారణ చేసే యోగికి ప్రాకామ్య సిద్ధి లభిస్తుంది. త్రిగుణ మాయాధీశుడు కాలస్వరూపుడైనటువంటి విష్ణు రూపంగా ధారణ చేసే యోగికి ఈశిత్వ సిద్ధి లభిస్తుంది. సర్వేశ్వరుడైనటువంటి నారాయణ స్వరూపుడు తుర్యనామధేయమైనటువంటి నా యందు దృష్టి ఉంచి ధారణ చేసే యోగికి వశిత్వ సిద్ధి పొందుతాడు. గుణములయందు విషయములందు ఆసక్తి లేకుండా ఉండే స్థితి. నిర్విశేష పరబ్రహ్మ స్వరూపుడుగా నన్ను ఉపాసించే వాడికి సకల కామ్యాలు పరిపూర్ణమవుతాయి. అతడు అనిర్వచనీయ పరమానందాన్ని పొందుతాడు. సాత్విక ధర్మస్వరూపుడైనటువంటి నన్ను సాత్విక భావంతో ఉపాసించిన యోగి షడూర్ములను అధిగమించడానికి అనూర్మిమత్వాన్ని సిద్ధి లభిస్తుంది. ఆకాశాత్మక ప్రాణ రూపోపాధి విశిష్టుడగు నామం నా యందు అంటే నా పట్ల ధారణ చేసే యోగికి దూరశ్రవణ సిద్ధి లభిస్తుంది. సూర్యమండలంలో ఉండే నేత్రముల యందు సూర్యుని ధ్యానించే యోగి దూరదర్శనం చేసే స్థితిని పొందుతాడు. ఇవి స్వచ్ఛంద మరణం. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ కళ్యాణం మనకి ఎవరు? సాక్షాత్తు సమర్థ రామదాసులు వారి తాలూకా ప్రియాతిప్రియమైనటువంటి శిష్యుడు ఎవరు అంటే కళ్యాణం. కాబట్టి ఈ కళ్యాణం ఏమిటి చేశాడు? వెంటనే ఈ గ్రంథాలన్నీ తాను వ్రాసిన గ్రంథాలన్నీ తెచ్చి సమర్థుల వారికి చూపించాడు. కళ్యాణ గ్రంథంలో అక్షరాలకి సర్వులకు సులభగ్రాహ్యములుగా ఉండాలి అన్నారు. కళ్యాణ్ గారు నమస్కారం చేసి, స్వామి గురుదేవ, తమరు ఒకసారి రాసి చూపిస్తే దానిని చూసి నేను నేర్చుకుని అలాగే నేను రాస్తాను. సమర్థుల వారు అప్పుడు ఒక గుహలో ఉన్నారు. కొండ గుహలో చేయి పెట్టి భూర్జర పత్రాలపైన వ్రాసి ఉన్నటువంటి గ్రంథాన్ని ఒకటి తీసి ఇచ్చి ఒక అచ్చు ప్రతిని తీసి ఇచ్చి వ్రాయమని ఆదేశించారు. కళ్యాణ్ గారికి ఆశ్చర్యమైంది. ఆ పత్రంపై అక్షరాలు బంగారు రంగులో మెరిసే కాంతివంతంగా ఉన్నాయి. దాన్ని చూసి అక్షరాలను చెక్కని శైలిలో కళ్యాణ్ వ్రాసాడు.
తర్వాత ఎన్నో గ్రంథాలను ఆయన రాశాడు. అంతేకాకుండా కళ్యాణ తాలూకా గురుభక్తి ద్వారా ఎంతో శక్తి సంప్రాప్తించింది. ఒకసారి సమర్థుల వారు సజ్జనగడ మఠంలో ఆంగ్లాయిమాత ఉత్సవం జరిపించారు. అంగాపురం నుండి తేబడినటువంటి మహిషాసురమర్దిని అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఆమె పేరే ఆంగ్లాయి. అంగాపురం నుండి వచ్చింది కాబట్టి ఆయి అంటే సంస్కృతంలో మాత అని అర్థం. ఏ పండుగ వచ్చినా ఆమెకు ఉత్సవం చేయించి ప్రసాదాలు పంచేవారు. ఆ రోజు ఉత్సవానంతరం సమర్థుల వారు కోట గోడపైన పచారులు చేస్తూనే పరమార్థ బోధ చేస్తూ ఉన్నారు. శివాజీ గారు, ఉద్ధవుడు, కళ్యాణస్వామి, దివాకర భట్టు, అక్కాబాయి వీరితో పాటుగా మరికొంతమంది శిష్యులు గురువు ఉపదేశిస్తున్నటువంటి విషయాలన్నీ వింటూ ఆ కోట గోడపై తిరుగుతున్నారు. మధ్య మధ్యన చలోక్తులతో నవ్విస్తున్నారు. ఆ కోట గోడపై నుంచి ఎంత చక్కగా గాలిలో తేలుతో విహరించి వస్తే ఎంత బాగుంటుంది అంటూనే అక్కాబాయి, ప్రసాదం ఏమిటి తయారు చేసేవు అని అడిగారు సమర్థరామదాసుల వారు. అక్కాబాయి ఒక గంపతో లడ్డూలు అందిస్తూ, గురుదేవా ఇదిగో ప్రసాదం అన్నది. ఇంతేనా, ఇవి మా కళ్యాణగాడికి చాలవే అని గురుదేవులు అంటూ ఉంటే విని శిష్యులు కొంతమంది వారిలో గుసగుసగా తిండిపోతుకేమి సరిపోవు అనుకుంటున్నారు. అంతలో మరో గంప లడ్డూలు ఉన్నాయి లోపల. అక్కాబాయికి ఆశ్చర్యం అనిపించింది. తాను చేసింది ఒక గంప లడ్డూలే కదా, ఇంకో గంప ఎక్కడి నుంచి వచ్చింది అని, ఇది అంతా గురువుగారు అనుగ్రహమే అనుకుని అది కూడా తెచ్చి ఇచ్చింది గురుదేవుల వారి దగ్గర. ఇదిగో మరో గంప లడ్డూలు ఉన్నాయి అన్నది అక్కాబాయి. సరే అక్కడున్న వారికి నువ్వు పంచు అంటూ, ఒరే కళ్యాణం నువ్వు తిను అని 10 లడ్డూలు ఇచ్చారట. కళ్యాణం తన ఉత్తరేయం కొంగు పట్టి తీసుకున్నాడు. మిగిలినవన్నీ అందరికీ ఇస్తున్నారు సమర్థుల వారు. అలాగే పంచుతూ ఉండగానే పెద్ద గాలి దుమారం వచ్చింది. గురువుగారి భుజంపై ఉన్నటువంటి ఉత్తరేయం ఆ గాలిలో ఎగిరిపోయింది. దూరంగా పోయి గాలిపటం ఎగురుతున్నది. ఒక్కసారిగా సమర్థుల వారు, కళ్యాణం నా ఉత్తరేయం ఎగిరిపోతున్నదిరా అని కేక వేశారు. అంతే, కళ్యాణం ఒక్క ఉదుటిన కోట గోడపై నుంచి గాలిలో తేలుకుంటూ వెళ్ళి ఆ ఉత్తరేయాన్ని పట్టుకు వెళ్ళి తీసుకొచ్చి గురుదేవుల మెడలో వేశాడు. అతను ఉత్తరేయాన్ని కొంగులో పట్టి ఉంచుకున్నటువంటి లడ్డూలన్నీ గాలిలో తేలిపోయి చూస్తున్న వాళ్ళంతమంది కళ్యాణ్ పడిపోతావు, వెళ్ళవద్దు అని గోల చేస్తున్నారు. అయినా అయిపోయిన వాడు కళ్యాణ్ కోట గోడపై నుంచి కిందికి దూకేశాడని అందరూ ఏడుస్తున్నారు. కొందరికి కోపం వచ్చింది. ఎవరి మాటలు వినకుండా కళ్యాణ్ గురుదేవులపై ప్రేమ విశ్వాసాలతో గాలిపై ఎగిరి తిరిగి ఉత్తరేయాన్ని తేగలిగాడు. ఇక్కడ ఉత్తరేయానికి కాదు ప్రాధాన్యత, అతని పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ, భక్తి, శక్తి సర్వులకి ఉన్నటువంటి అందరికీ తెలియాలనే గురుదేవులు ఈ సంఘటనని ఇక్కడ నిర్వర్తించవలసి వచ్చింది. మరొక సంఘటన ఏమిటి అంటే, ఇక్కడ సహజంగా అందరూ విశ్వాసం ఉంటుంది, కానీ ఇటువంటి మహాత్ముడు తాలూకా విశ్వాసం ఎక్కడా ఉండదు. ఇక్కడ ఏమిటి అంటే, గురుదేవులకి సర్వ అలంకారాలతో ఒక గుర్రాన్ని సమర్పించారు శివాజీ మహారాజు. సమర్థుల వారు, నాకెందుకురా ఈ గుర్రాలు ఏనుగులు అంటూ ఉంటే, రాజావారు తమరు ఎక్కడికైనా వెళ్ళాలంటే వేగంగా వెళ్ళగలరని సమర్పించాలని సవినయంగా చెప్పుకున్నారు శివాజీ వారు. సమర్థుల వారు నవ్వుకుని, సరే స్వీకరిస్తానులే, వారికి తృప్తి కలిగించి ఆ గుర్రానికి ఉన్నటువంటి అలంకారాలన్నీ తీసేయమన్నారు. శివాజీ మహారాజు, ఇది చాలా పొగరుగలది గురుదేవా అని చెప్పారు. సమర్థుల వారు అలాగా అంటూనే జీను కళ్యాణం లేకుండానే దానిపై ఎక్కి స్వారీ చేస్తూ క్షణంలో కనుమరుగైపోయారు. కళ్యాణస్వామి, ఉద్ధవస్వామి ఇద్దరు కూడా ఒకరు చక్కెర ఒకరు కమండలలో నీరు తీసుకుని గురుదేవా అంటూ గాలిలోకి ఎగిరిపోయారు. ఆ గుర్రం శరవేగంతో పోయి ఒక చోట ఆగితే గురుదేవులు ఆ వెనకాతలే వచ్చినటువంటి శిష్యులిద్దరినీ త్వరగా చక్కెర నీరు అందించారు. సమర్థుల వారు ఆ నీరు తాగి, మీరు వెనకాలే రండి, నేను మఠానికి పోతాను అని ఆదేశించారు. వాళ్ళిద్దరూ తిరిగి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళి చేరుకున్నారు. శివాజీకి ఆశ్చర్యంగా ఉంది. దానికి చెవులు పట్టి అప్పగిస్తూ, శివాజీ ఇదిగో నీ గుర్రం, ఇది బాగా పనికొస్తుంది, తీసుకొడిపో, దీని ద్వారా అనేక విజయాలు సాధించు అంటే ఆశీర్వచనం చేసి ఆ గుర్రాన్ని శివాజీ మహారాజుకు అప్పజెంపారు. వెనకాతలే వచ్చిన కళ్యాణ్ ఉద్ధవును చూసి మఠంలో వాళ్ళంతమంది ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపించారు. సమర్థుల వారి గుర్రం మీద వాయువేగంతో వెళితే మీరు ఎలా వెళ్ళి కలుసుకున్నారు అని ప్రశ్నించారు. మేము కూడా వాయువేగంతో వెళ్ళామని వారు సమాధానం చెప్పారు.
తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు నడుచుకుంటూ వచ్చారు అని ప్రశ్నించారు. అందుకు వాళ్ళు, ఇందులో ఆశ్చర్యం ఏమిటి, గురు కార్యానికి గురుశక్తి ఉపయోగపడుతుంది, మన అవసరానికి మన శక్తినే మనం ఉపయోగించుకోవాలని చాలా చక్కగా సమాధానం చెప్పారు. తర్వాత ఏమిటి జరిగిందంటే, తీర్థయాత్రలో ఒకసారి శివాజీ గారికి గొప్ప కష్టం వచ్చింది. వెంటనే ఆ సమయంలో సమర్థుల వారు తీర్థయాత్రలో ఉన్నారు. శివాజీని తనకు విధేయుడిగా చేయమని శిహాజీని అంటే తండ్రిని బాదుషా బీజాపూర్లో చాలా ఇబ్బంది పెట్టారు. అతని చేత కుమారునికి శివాజీ ఆ రాజుకు సహకరించాలని లేఖ వ్రాయించారు. కానీ శివాజీకి తన తండ్రి లేఖకు సమాధానం ఇవ్వలేదు. నా గురువే నాకు ముఖ్యమని ఆ తెచ్చిన ఉత్తరాన్ని వాడితో తెచ్చి పంపించేశాడు. బాదుషా షహాజీని, వెంకోజీని బందీలుగా చేసి ఖైదీలో ఉంచాడు. అఫ్జల్ ఖాన్ అనే సర్దార్తో ఎలాగైనా సరే శివాజీని చంపమని ఆదేశాలు ఇచ్చాడు. అంతటి మహాక్రూరుడు. సైన్యాన్ని సమకూర్చుకుని తుల్జాపూరు పండరీపూర్ మధ్యన తిరుగుతూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ శివాజీ ఎదురు పడతాడని అతని పన్నాగం. సామంతరాజుల వారి వద్ద నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. శివాజీ వద్ద ఉన్న మంత్రులు, దండనాథులు, ఇక ఏమైనా సరే యుద్ధానికి సిద్ధం కాకపోతే మనకి రాజ్యం దక్కదు. శివాజీ మాత్రం గురువుల యొక్క సమర్థరామదాసుల వారి ఆదేశం లేకుండా మనం ఏమీ చేయకూడదని నిలబడ్డాడు. ఆ పరిస్థితుల్లో అందరికీ ప్రాణాంతకమైనటువంటి చూస్తూ ఉండవలసిందే అనే భావం కలిగింది. చచ్చినా బతికినా నేను సమర్థుల వారి ఆదేశం లేకుండా నిర్ణయం తీసుకోనని శివాజీ వారు భీష్మించి కూర్చున్నారు. అందరికీ మహాసంకట పరిస్థితి, చింత విచారంతో ఉన్నారు. ఇన్ని యుద్ధాలు చేసి ఇంత రాజ్యస్థాపన చేసి ఇప్పుడు చేతుల వదిలేయాలా? సమర్థుల వారి దుష్ట శిక్షణ ఆమోదిస్తారు కదా, ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని అందరూ సమర్థుల వారిని మానసికంగా ఉపాసిస్తున్నారు. శివాజీ ఎదుట అర్ధరాత్రి ఒక వెలుగు పుంజంలో సమర్థుల వారు ప్రకటమే, ఏమిటి, ఎందుకు ఇంత ఆలోచనలో పడ్డావు? నువ్వు రాజకార్యబద్ధుడివి, నేను అరణ్యాల్లో తిరిగేవాడిని, నువ్వు జనక మహారాజుడి అంతటి వాడివిరా. గురువాజ్ఞానే నిష్టపై కూర్చుంటే ముందున్న సమస్య తీరుతుందా? దేవికి ఇష్టడివి కదా, దేవిని ప్రార్థించు. నీలో ఉండే ఆమె ఏమి పలికిస్తే దాన్ని ఆచరించు. ఈ సంకటం నిన్నేమీ చెయ్యదు, ఈ కష్టం నిన్నేమి ఇబ్బంది పెట్టదు అని ఆదేశించి ఆ వెలుగులోనే అదృశ్యమైపోయారు సమర్థరామదాసుల వారు. వెంటనే మంత్రుల్ని పిలిచి ఈ విషయం చెప్పి భవానీ మాతను ప్రార్థించి ఏమి చెప్తావో దాన్ని వ్రాసుకుని ఈ విధంగా వ్యూహరచన చేయండి అన్నారు శివాజీ. అదేవిధంగా వ్రాసుకుని రణ్తోండి గుర్రల మధ్యన అఫ్జల్ ఖాన్ సైన్యానంతటిని ఇరికించి వధించారు. ఖానుని కవ్వించి ప్రతాప్గఢకు తీసుకుపోయి శివాజీ అతనితో తలపడి అతనిని వధించి అక్కడే పూడ్చిపెట్టాడు. అక్కడ ఉన్న బురుజును కట్టించి దాన్ని అఫ్జల్ ఖాన్ బురుజు అని పేరు పెట్టాడు. ముస్లింల వీరులకి ఇది చూస్తేనే దడ పుట్టాలి, అంతటి వీరుడే మట్టి కరిచాడని వాళ్ళకి గుర్తు ఉండాలి అని శివాజీ నిర్ణయించాడు. ఇక్కడ జరిగిన యుద్ధం చరిత్రలో గొప్ప భాగంగా మారింది. బాదుషాకి గుండెల్లో దడ పుట్టింది. అటువంటి శివాజీ తన మీదకు వస్తే మరణమే శరణమని శివాజీ తండ్రిని, పరివారాన్ని ఎక్కడికైనా వెళ్ళిపోమని చెరసాల నుంచి వాళ్ళు విడిచిపెట్టేశారు. శివాజీ విజయం సాధించినందుకు రాజ్యంలో విజయోత్సవం జరిపించి గురుదర్శనానికి సమర్థులు ఎక్కడ ఉన్నారో అని విచారించుకుని వచ్చి దర్శించాడు. అప్పుడు సమర్థుల వారు శివధర్గఢ్ గుహలో ఉండి దాసబోధ వ్రాస్తున్నారు. అప్పుడు 11వ దశకంలో 5 సమాసాలు పూర్తి 6వ సమాసం ఉత్తమ పురుష లక్షణాలు ప్రారంభమైంది. ఇంతలో శివాజీ మహారాజు వచ్చి సమర్థుల వారికి నమస్కారం చేస్తే అపారమైనటువంటి ప్రేమతో, వాత్సల్యంతో కృపాదృష్టిని శివాజీపై ప్రసరింపజేస్తూనే కళ్యాణ్ స్వామికి 6వ సమాసం పూర్తిగా ప్రవచిస్తూనే ఉన్నారు. రచన పూర్తయింది. రాజావారు గురువాజ్ఞ కాలేదు కాబట్టి నిలబడే ఉన్నారు శివాజీ గారు. రచన పూర్తి కాగానే కూర్చోమని సంజ్ఞ చేశారు. ఆ సమాసం రాజావారి చేతికిచ్చి చదవమని ఆజ్ఞాపించారు. రాజావారు చదువుతున్నంతసేపు వారికి గొంతుక గద్గదమై కళ్ళ వెంట దారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ శివాజీవారు గొంతుకు సవరించుకుంటూ పూర్తి చేశారు. కళ్యాణ్తో సమర్థుల వారు ఈ లక్షణాలన్నీ మన శివాజీవే కదురా అంటూ నవ్వుతూ ఉంటే అడ్డు వచ్చి శివాజీ, గురుదేవ, అంతటి సమర్థత నాకు లేదు, ఇదంతా మీదే. నేను తమరి చేతిలోని ఒక పరికరాన్ని మాత్రమే. ఈ పరికరాన్ని ఉపయోగించి తమరే ఈ ఘనకార్యాన్ని సాధించారు తప్ప నేను సాధించలేదు అని పాదాలపై పడిపాడు. తర్వాత సమర్థుల వారు, కాదు ఈ సామర్థ్యం అంతా రఘువీరుడిదే, నేను దాసుడని
అని మాత్రం అన్నారు. అంతలాంటి సమర్థరామదాసులు వారే, ఇది నాది కాదురా, ఇదంతా రఘువీరుడిది, నేను ఆయన భక్తుడని, ఆయన సేవకుడిని అన్నాడు ఆయన. అప్పుడు శివాజీరాజు, నేను దాసానుదాసుడిని, తమ దాసుడిని అన్నాడు. సమర్థులు వారు నవ్వుకుంటూ, నువ్వు జన్మజన్మాంతరాలలోని శ్రీరామ ప్రభు యొక్క సేవకుడివిరా, ఈ జన్మలో ఆయన నీకు సార్థకత కూర్చాడు. సరే, కాని యొక్క బాధ తొలగిపోయింది కదా, ఇక వ్యూహరచన ఎలా ఉంది, ఈ యుద్ధ విశేషాలు విశదీకరించమని ఆదేశించారు. శివాజీకి ఆనాటి పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా స్ఫురణకొచ్చి, ఆనాడు తమరు దర్శనమించి ఆదేశించకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. స్వామి, మీ ఆదేశానుసారంగా అంబాభవాని ప్రార్థిస్తే ఆమె నా ద్వారా వ్యూహరచన పలికించింది. మా సైనికులు అంతమంది అమితమైనటువంటి ఉత్సాహం, బలాన్ని పొంది విజృంభించారు. అఫ్జల్ ఖాన్ దురాగతాలను తిప్పికొట్టమని ఎక్కడికక్కడ సామంతరాజులకి ఆదేశాలు పంపించాం అని చెబుతుండగా, సరే, ఆ ఖాన్తో నువ్వు తలపడి యుద్ధం చేసేటప్పుడు నీ స్థితి ఏమిటో గుర్తుందా అని సమర్థుల వారు ప్రశ్నించారు. అప్పుడు శివాజీకి ఆ పరిస్థితి గుర్తుకొచ్చింది. మహారాజు గారు, అయ్యా, ఏమిటని చెప్పాలి, నన్ను వాడు సంకలో బిగించి పట్టుకుని నా శిరస్సును ఖండించాలని ప్రయత్నించే సమయంలో నేను దేహభావనలో లేను, సూక్ష్మజీవి అయి చీమలాగా అందరూ కనిపిస్తున్నారు. అంతే, నేను ఉగ్రమారుతిలాగా భారీ కాయాన్ని ధరించి కొండంత బరువు కావడంతో వాడి పట్టు నుండి తప్పించుకున్నాను. ఆ సమయంలో ఒక అఫ్జల్ ఖాన్ కాదు కదా, 100 మంది అయినా దెబ్బకి మట్టు పెట్టేంత ధైర్యము బలాన్ని నాకు వచ్చింది. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఆ బలం తమరిచ్చినది అని నాకు తెలిసింది అని చెబితే, శివాజీ భుజం తడుతూ, బడా శివాజీ, బడా, నా కుమారుడు అనిపించావురా, నిరంతరం శ్రీరామప్రభువు నీకు అండగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకో అని చెప్పి, ఆ తర్వాత అందరూ కలిసి శ్రీరామ ప్రసాదాన్ని స్వీకరించారు. తర్వాత నిత్యానందుల వారు నామస్మరణ చేశారు. జై జయ రఘువీర సమర్థ అని అంటూ. కాబట్టి ఇవాళకి 37వ అధ్యాయం మనం పూర్తయింది. రేపు 38వ అధ్యాయం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడికి ఇది సమాప్తం.